love me back? I do. Honestly. Yes. Secretly, but honestly. No more secrets. Here I am, thinking of హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ బ్లాగ్స్. ఈ వ్లాగ్ అనేది నేను మా యానివర్సరీకి చేస్తున్నాను. ఇది అయితే యానివర్సరీ ముందు రోజు బ్లాగ్. ఎందుకంటే నేను ముందు రోజే అనమాట మా చెల్లి దగ్గరికి వెళ్ళి కోన్ అయితే పెట్టించేసుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నేను మా ఆయనకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను. ఆయన కూడా నాకు ఏదో సర్ప్రైజ్ చేస్తారన్నారు. ఏంటి అనేది చూసేయాలి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా నేను ఆయన కోసం తీసుకున్నాను కదా సర్ప్రైజ్ అనేది. ఆయన బయటికి వెళ్ళారు. సో ఆయనకి నేను బీచ్ రోడ్లో ఇస్తాను. సో అందుకోసమనే నేను ఇప్పుడు దాన్ని హ్యాండ్ బ్యాగ్లో అయితే దాచేయాలి. ఆయన రాకముందు ఆయన బయటకు వెళ్ళారు. సో ఆయన రాకముందే నేనైతే ఆ గిఫ్ట్ అనమాట హ్యాండ్ బ్యాగ్లో పెట్టేయాలి, లేకపోతే ఆయన చూసేస్తారు. సో ఫస్ట్ మనం అది చేద్దాము. నేను కష్టపడి వెళ్ళి షాపింగ్ చేసింది ఆయనకి తెలియకుండా అనమాట. ఇదిగోండి ఈ బ్యాగ్లో అడుగునైతే పెట్టేస్తాను. సో ఫస్ట్ అది తీసి ఇదిగోండి ఇదే తీసి హ్యాండ్ బ్యాగ్లో దాచేయాలి ఆయన రాకముందే, లేకపోతే ఆయన చూసేస్తారు. సో ఫస్ట్ మనం చేసేద్దాం. ఇదిగోండి నేను ఒక షర్ట్ అయితే తీసుకున్నాను ఆయన కోసం. ఇది ఫస్ట్ అర్జెంట్గా హ్యాండ్ బ్యాగ్లో దాచేయాలి. యానివర్సరీ నైట్ 12 o'clock, అంటే నెక్స్ట్ టైం యానివర్సరీ 12 o'clockకి మేము అందరం కలిసి బీచ్కి అయితే వెళ్ళిపోయాం. మాకు ఎప్పుడు కూడా మా చెల్లి సెలబ్రేట్ చేస్తుంది మాది ఏదైనా సరే. సో తను స్పాన్సర్గా కేక్ తీసుకొచ్చింది. ఈసారి మేము పార్కులో కట్ చేసే వాళ్ళం, కానీ కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అనుకుని బీచ్కి వెళ్ళాము. బీచ్లో అయితే కట్ చేసాము. ఎందుకంటే మేము యానివర్సరీ ఎప్పుడు ఉడా పార్క్ అయితే వెళ్తాము. ఈసారి అయితే బీచ్కి వచ్చాము. అంటే బర్త్డేకి అయితే బీచ్లో కట్ చేసాం, కానీ యానివర్సరీ కట్ చేయలేదు. ఫస్ట్ టైం యానివర్సరీకి బీచ్ అయితే కేక్ కట్ చేసాం. హ్యాపీ యానివర్సరీ అక్క బావా. పాపం బిట్టు పడుకోపోయాడు. ఇవ్వ గిఫ్ట్ ఇవ్వ గిఫ్ట్ ఇవ్వ. వెనక్కి కూడా టపాసులు పేలుస్తున్నారు. భలే నవ్వొచ్చింది. చూడండి మన యానివర్సరీని ఇంకెవరో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. సో మా ఆయన అయితే నాకు ఫస్ట్ టైం లవ్ లెటర్ ఇచ్చాడండి. భార్యకు హ్యాపీ యానివర్సరీ. నా ప్రేమ జీవితంలో కొన్ని సంఘటనలు చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అవే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. 2010లో జరిగిన ఒక చిన్న ఫోన్ కాల్ కూడా అలానే జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు మొదలైన మన పరిచయం నేడు నా జీవితంలో అత్యంత విలువైన బంధంగా మారింది. మొదట 6 నెలలు మాటల్లోనే మన మనసులు ఒకరికొకరు దగ్గర అయ్యాయి. తర్వాత నిన్ను మొదటిసారి చూసిన రోజు నా హృదయంలో ఇప్పటికీ నిలిచిపోయిన అందమైన జ్ఞాపకం. కొంతకాలం మనం దూరంగా ఉన్న మన మనసు మాత్రం ఎప్పుడు నిన్నే వెతికింది. సంవత్సరాలు గడిచాయి, మన ప్రేమ ఒక్కరోజు కూడా తగ్గలేదు. 2020లో మనం పెళ్లి చేసుకొని 2 మనసులు ఒక్కటయ్యాయి. ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు. మన ప్రేమకు దేవుడిచ్చిన అత్యంత అందమైన బహుమతి 2022లో మన బిట్టు వచ్చిన రోజు, మన బుజ్జిగా వచ్చిన రోజు, మన ప్రేమకు వచ్చిన అందమైన రూపం. నీ నవ్వులో నా ప్రపంచం ఉంది, నీతోనే నా జీవితానికి అర్థం ఉంది. నా జీవితంలో నువ్వు కేవలం భార్య కాదు, నా స్నేహితురాలు, నా బలం, నా ప్రపంచం, నా ప్రాణం అయిన నా భార్యకు నిన్ను ప్రేమించడం నా అదృష్టం. ఐ లవ్ యూ నాని. ఐ లవ్ యూ నాని. థ్యాంక్ యూ. ఫస్ట్ గిఫ్ట్ ఇది నాకు చాలా మెమొరబుల్ గిఫ్ట్ కూడా. ఎప్పుడు థ్యాంక్ యూ. ఇది సెకండ్ గిఫ్ట్. సెల్ ఎక్కడ ఉంది? గెలిచేసా కదక్క. నీకు ఇష్టమైనది ఇష్టం అంటే ఈ మధ్యలో ఏది కూడా నేను అంత ఎక్కువగా ఉపయోగించలేదు. యా ట్రైపాడ్.
ఇది నా ట్రైపాడ్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు కొన్నాడు మా ఆయన, వాళ్ళు పెళ్లి తర్వాత కొన్నాడు ట్రైపాడ్. ఇది యూజ్ అవుతుందా చూసావా? యా ట్రైపాడ్ నేను ఎప్పటి నుంచో మా ఆయన అడుగుతున్న ట్రైపాడ్. ఇది ఇంటికి వెళ్ళి కలగొప్పించేది చూస్తున్నా. ఓకే ఇలాగా ఎస్ ట్రైపాడ్. థ్యాంక్ యూ సో మచ్. నా మొన్న నా ట్రైపాడ్ కూడా తిరిగిపోయింది. కానీ ఎవడ పాడాడు కానీ భలే పాడాడు వాయిస్ అడిది. రెండు 2010లో మొదలైన పరిచయం, ఆన్లైన్ మాటల్లో పోసిన మౌన అనుబంధం, 6 నెలలు చూడకుండానే కలిసిన మనసులు, చూపులు లేకుండానే దగ్గరైన హృదయ స్పందనలు, మార్చి 13 మన వివాహ దినం, 10 సంవత్సరాల ప్రేమకు పుష్పగుచ్చం, స్నేహం నుంచి శాశ్వత సహచర్యం దాకా మన ప్రేమ కాలానికి అతీత గాథగా, విజాగా టీసీ కాంప్లెక్సుల్లో తొలి కలయిక, ఆ క్షణం నా జీవితంలో నిలిచిన శాశ్వత జ్యోతి కిరణిగా, మాటల్లో దాగిన ఆ తడబడే నవ్వు, నా గుండెలో పూసిన తొలి వసంతపు చినుకు, 2 నెలల తరువాత రైల్వే స్టేషన్ సాక్షిగా, మొదటి ముద్దు మధుర జ్ఞాపకం అయింది సాక్షిగా, ఆ క్షణం గుండెల్లో చెక్కిన ప్రమాణం, నిన్నే ప్రేమించాలనే నా జీవిత సంకల్పం, 10 సంవత్సరాల ప్రేమయానం, ఎత్తు పల్లాలు దాటిన మధురగానం, నీవుంటే ప్రతిరోజు పండుగే, నీ పక్కన నడవటం నా అదృష్టమే. ప్రేమలో పెరిగిన మన విశ్వాసం, కాలంతో మరింత బలపడిన అనుబంధం, చిన్న తగాదాలు వచ్చినా సరే మన హృదయాలు ఎప్పుడు కలిసేనే. 2020 మార్చి 13 వేళ మన పెళ్లి మంగళ స్వరాల సాక్షి వేళ, స్నేహం నుంచి సహచర్యం దాకా సాగిన ప్రయాణం, ఇప్పటికీ కొనసాగుతున్న మధుర జీవన గానం, ఆన్లైన్ లో మొదలైన చిన్న సంభాషణ, ఈ రోజు నా జీవితానికి శాశ్వత కారణం, నీతోనే నా రేపటి కలలు, నీతోనే నా శ్వాసల వెలుగు. హ్యాపీ యానివర్సరీ నా ప్రాణం. హ్యాపీ ఎప్పటికీ యానివర్సరీ. ప్రేమిస్తూ ఈ పాటలో మా లైఫ్, మా లవ్ మొత్తం కూడా చూపించారు మా ఆయన. థ్యాంక్ యూ సో మచ్ నాని. నెక్స్ట్ వీడియోలో నేను మా ఆయనకి ఏం గిఫ్ట్స్ ఇస్తాననేది కూడా చూసేయండి మరి.